ఇదిగో జయమ్మ గారు వాళ్ళ కొడుకులు బిడ్డలు చల్లగుండలా నా బిడ్డలకి బియ్యం ఇచ్చినారు, కొత్త చీర ఇచ్చినారు. జయమ్మ గారి కుటుంబం చల్లగుండాలి, ఆ దేవుడు వాళ్ళ కొడుకులు బిడ్డలు చల్లగా కాపాడాలని అందరూ కలిసి గట్టిగా చెప్పలు కొట్టండి. చూడాలా అదిగో అన్న బియ్యం ఇచ్చినాడు. అన్న పేరు ఏమన్నా? పేరు ఇదిగో ఈరోజు నా బిడ్డల చేతులు అన్నగారు పిలిచి బియ్యము సహకారం చేసినారు. వాళ్ళ కుటుంబానికి చేతులెత్తి నమస్కారం అండి. బియ్యం ఇచ్చే వాళ్ళక అక్క అందరూ కూడా నా బిడ్డలకి బియ్యం స్థానించండి మేడం. ఒక పూట భోజనానికి బియ్యం ఇవ్వండి మేడం. ఒక 100-200 మీ కొడుకులు బిడ్డలు చల్లగుండాలమ్మా. రాక పిల్లలు పుట్టుకుని ఇచ్చినాము, అందరూ కూడా ఇవ్వాలి. పాప వైరు నడుస్తుండగా చెప్పలు కొట్టినాను పిల్లలందరూ. ఆటో అబ్దుల్లా ఇంకా తోడుగారు పైన పజ్జరాలు పైన రండి. ఆటో అబ్దుల్లా గారు ఆడబిడ్డల చేతుల్లో తీసుకుబిడ్డాను. రాత్రి పూట 100 రూపాయలు ఇచ్చినారు. ఈరోజు నాకు 100 రూపాయలు దేవుడు మీకు ఏం తక్కువ చేయడు సార్. అయ్యా అక్క నాకు ఒక 100 రూపాయలు ఇస్తే దేవుడు మీకు ఏం తక్కువ చేయడు సారు. ప్రతి ఒక్కరు నా బిడ్డల చేతులు ఇవ్వాలి కదా బిడ్డ. బాబు లొల్లి పెట్టవద్దు. ఇదిగో సీను సార్ అక్క అందరూ వినండి. సీను గారండి నా పాప చేతిలో తీసుకో తమ్ముడు. ఈ డబ్బులు ఇలా పోతే రేపు వస్తాయి. ఆడిబిడ్డ పై నుంచి కింద పడి కాలో చేరితే ఇలాంటి ఎన్ని 100 పెట్టినా అమ్మాయి మర్చి వైపు నడవలేదు. ఆడిబిడ్డ కన్నీరు చూసి మీరు పోనని సీను సార్ వాళ్ళ కొడుకులు బిడ్డలు చల్లగుండాల, వాళ్ళ వ్యాపారం చల్లగుండాల, వాళ్ళ చేతి పని దేవుడు చల్లగా కాపాడాల. సీను గారండి సర్కస్ బిడ్డ చేతుల్లో ఈ రాత్రి పూట 100 రూపాయలు సహకారం చేసినారు. ఒక అందరూ బియ్యం కానీ డబ్బులు కానీ సారు మీకు చేతులు అయితే నాకు ఒక 100 రూపాయలు దానికి వెళ్ళిపోయేది సార్. మీరు ఎన్నో ఖర్చు పెట్టి ఉంటారు. నా బిడ్డలు ప్రతి ఒక్కరు మీ చేతులు నా బిడ్డలు కూడా సాయం చేయండి. పడతగాల వదిలా వైజాగ్ క్యాంపస్ శివన్న, వైజాగ్ క్యాంపస్ శివన్న, వైజాగ్ క్యాంపస్ శివ 300 ఇచ్చారండి. వైజాగ్ క్యాంపస్ శివన్న మీకు ధన్యవాదాలన్నా. నా బిడ్డ చేతుల్లో తీసుకుబిడ్డని ఆ దేవుడు చూడంగా ఇదిగో ఈ భూతల్ని చూడంగా ఈ రాత్రి పూట రోడ్డు మీద కష్టపడుతుండగా వైజాగ్ క్యాంపు శివన్న గారు నా బిడ్డ చేతిలో ఒక 300 ఇచ్చినారు. చెల్లమ్మ నువ్వు వెంగినాడు పాట
అదిగా సార్ చూడండి, ఒక ఆడిబిడ్డ కన్నీరు చూసిపోవద్దు, ఒక పేద బిడ్డ కన్నీరు చూసిపోవద్దు. ఎంతో కొంత వాళ్ళకి సాయం చేద్దామని ఇదిగో సార్ పిలిచి పేరు వద్దు తమ్ముడు తీసుకొని, పేరు వద్దని నా బిడ్డ చేతిలో 200 ఇచ్చినారు సార్. పేరు వద్దని ఒక 200 ఇచ్చినారు. పక్క కార్యంగా కొద్దిగా మీ అమ్మ అక్క ఒక సంచి బియ్యం కూడా దొరకలేదు అక్క.